హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. 10వ రోజు అమ్మవారి అవతారం ఉదయం పూట శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. అమ్మవారి అష్టోత్తరాలు కంప్లీట్ చేసుకొని కుంకుమ పూజ చేస్తుంటే ఎందుకో తెలియదండి, నాకు ఈ అమ్మవారు అన్న, సాయంత్రం పూట వేసే కాళికాదేవి అమ్మవారు అన్న కూడా చాలా ఇష్టం. నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా చాలా ఏడుపు వస్తుంది. నాకు ఈ అమ్మవారిని చూస్తే ఎందుకో తెలియదు, అందరికీ మిగతా అమ్మవార్లు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందని నేను అనుకుంటాను. నాకు మాత్రం ఈ తల్లిని చూస్తే ఎక్కడ లేనంత ఆనందం కాదండి, దాని మాటల్లో కూడా నేను చెప్పలేను. కడుపులో ఏదో తెలియని దిగులంతా నా తల్లి ఒళ్ళో కూర్చొని చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. పూజ చాలా ప్రశాంతంగా జరిగింది. అమ్మవారికి నివేదన కింద చక్కెర పొంగల్ చేసుకున్నానండి ఉదయం. సాయంత్రం అమ్మవారి అలంకరణ శ్రీ కాళికాదేవి. అమ్మవారికి బ్లౌజ్ పీస్ కూడా చేంజ్ చేసి పెట్టుకున్నానండి. నలుపు రంగు పెడతాను నేను ఎవ్రీ ఇయర్ కూడా, అలాగే పెట్టుకున్నాను. సాయంత్రం ప్రసాదం కింద సేమియా పాయసం చేసుకున్నాను. అలాగే కొంచెం నిమ్మరసంను అల్లం ముక్కలు అమ్మవారి దగ్గర పెడతానండి, ఉగ్రరూపాన్ని శాంతింప చేయడానికి అని అంటారు. అందులో ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కాకపోతే పెద్దలు చెప్తారు కదా అని పెడతాను. సాయంత్రం పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. కాసేపు అమ్మవారిని అలా చేస్తూ ఉండండి.